హాయ్ గైస్ టుడే వీడియో వచ్చి చాలా మందికి ఏజ్ పెడుతూ ఉంటారు. ఆ వీడియోస్కి ముఖ్యంగా ఇంప్రెషన్ అనేది పడిపోతూ ఉంటుంది. నార్మల్గా 10, 100 అలా 200 మధ్యలో అయితే ఇంప్రెషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నేను యూట్యూబ్ వీడియోస్కి యూట్యూబ్ షార్ట్స్కి ఇంప్రెషన్ అనేది ఏ విధంగా పెంచుకోవడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీకు ఈ వీడియో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి అయితే వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వీడియోని లాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలోకి వస్తే చాలామందికి ఇంప్రెషన్ అనేది పెరగదు. 10, 100లో అయితే ఆగిపోతుంది. ఇంప్రెషన్ అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో అనేది 57 వ్యూస్ అయితే వచ్చినాయి కదా. ఇది వీడియో ఇంప్రెషన్ అయితే చూపిస్తాను. నాకు తెలిసి ఒక 50 అలాగా ఉంటుంది. చూసారా 2.0% అదే 1.5K అంటే 1000 అయితే ఇంప్రెషన్ అయితే ఉన్నది. మనకి ఇంప్రెషన్ ఎంత తక్కువ వస్తే వ్యూస్ దానికన్నా 20 times వ్యూస్ అనేది మనకి బాగా తక్కువ అయితే వస్తుంది. ఇంప్రెషన్ అనేది అంటే వీడియో ఆడియన్స్ అనేది ఏ విధంగా చూస్తున్నారు, ఆ వీడియో పైన ఉన్న ఇంప్రెషన్, ఆ ఇంప్రెషన్ ఎంత ఉన్నది అనేది మనకి ఇంప్రెషన్ అయితే షోయింగ్ అయితే ఉంటుంది. మనకి ఇంప్రెషన్ బాగా ఉండాలంటే సిటిఆర్ ఉండాలి. సిటిఆర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఆడియన్స్ రిటెన్షన్ అనేది మెయిన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆడియన్స్ రిటెన్షన్ చూసుకుంటే ఒకసారి వీడియో స్టాప్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. మనకి ఆడియన్స్ రిటెన్షన్ వచ్చి ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. యావరేజ్ వ్యూ డ్యూరేషన్, మై యావరేజ్ పర్సెంటేజ్ వ్యూ ఫ్రెండ్స్. మనకి 2 minutes కనుక వీడియో చూస్తే మనకి 40% అయితే మనకి 40% అనేది మనకి వీడియో 2 minutes దాకా చూస్తారు. మిగతా వాళ్ళందరూ 1 minute స్కిప్ చేసేసి ఉంటారు. మనకి ఒక 5 minutes అలా వచ్చింది అనుకో 50-60% అనేది మనకి ఆడియన్స్ రిటెన్షన్ అనేది వస్తే మనకి ఇంప్రెషన్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఆడియన్స్ రిటెన్షన్ అనేది 100 స్టార్, ఏ 50, ఏ 70, ఏ 80లో స్టాప్ అయ్యేసి వీడియో లాస్ట్కి స్టాప్ అయ్యి ఉంటే మనకి ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఎక్కువ వచ్చి మనకి ఇట్లా మనకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఇంప్రెషన్ అనేది అంత ఎక్కువ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఇంప్రెషన్ అనేది దేని ద్వారా ఒకటి వచ్చింది చూపిస్తుంది. సజెషన్ వీడియోస్లో 1.1K, ప్రొడ్యూసర్ ఫీచర్స్లో 300, ఛానల్ పేజెస్ 54, యూట్యూబ్ సబ్జెక్ట్లో 46 అయితే వచ్చింది. మనకి ఇంప్రెషన్ పెంచుకోవాలంటే బెస్ట్ టిప్ అయితే వచ్చి మనకి ఇంప్రెషన్ క్లిక్ త్రో రేట్ అంటే థంబ్నెయిల్ మీద బేస్ ఉంటుంది. మన థంబ్నెయిల్ అనేది ఎంత గుడ్గా చేస్తే మనకి ఆ థంబ్నెయిల్ అట్రాక్ట్ అయ్యి వీడియో క్లిక్ చేస్తారు. దాంతో ఇంప్రెషన్ క్లిక్ త్రో రేట్ పెరుగుతుంది. వీడియో చూసే వాళ్ళ సంఖ్య కూడా పెరగడం వల్ల ఇంప్రెషన్, ఆడియన్స్ రిటెన్షన్ కూడా మనకి ఈజీగా అయితే పెరుగుతుంది. అలాగే చాలామంది వీడియోని క్లిప్స్ పెట్టి లాక్ చేస్తూ ఉంటారు. అలా లాక్ చేయకుండా వీడియోలో ఉన్నది వీడియోలో పెట్టి వీడియో స్టార్టింగ్లో ఒక హుక్ అయితే ఇవ్వండి. అంటే వీడియోలో ఈ పాయింట్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ పాయింట్స్, షాకింగ్ పాయింట్స్ ఒక 10 seconds ఆ విధంగా యాడ్ చేసి మీరు వీడియో స్టార్టింగ్లో పెడితే వీడియోకి హుక్ ఎక్కువడం వల్ల ఆడియన్స్ అనేది వీడియో నాన్ స్టాప్గా చూస్తారు. ఫుల్గా చూడడం వల్ల ఇంప్రెషన్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. థంబ్నెయిల్స్తో పాటు మనకి మీ వీడియోస్ అనేది ట్రెండింగ్ ఉన్న వీడియోస్ అయితే చేయాలి. ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ ఏ విధంగా చేయాలి చెప్తాను. బ్యాక్ వచ్చేసి యూట్యూబ్లోకి అయితే ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత హోమ్ అయితే క్లిక్ చేస్తున్నాను. హోమ్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన ఇక్కడ మనకి ట్రెండింగ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ మ్యూజిక్ ఏదో ఒకటి క్లిక్ చేయండి. మీరు మీ కేటగిరీ తెలుసు కదా. ఇప్పుడు నేను అక్కడ టెక్నాలజీ అయితే పెడదామా, టెక్నాలజీ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మ్యూజిక్ అయితే పెడేసాను. మ్యూజిక్ సంబంధించిన వ్యూస్ అయితే వస్తాయి. ఇది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అంటే దీన్ని క్లిక్ చేస్తున్నాను. కేటగిరీ క్లిక్ చేసి ఇక్కడ నేను గేమింగ్ అయితే పెడుతున్నాను. సపోజ్ మీరు గేమింగ్ ఛానల్ అనుకోండి. దీంట్లో ఇక్కడ మీకు బాగా వైరల్ ఉంటుంది. 1 day 57K, 1 lakh వ్యూస్ వచ్చినాయి కూడా వీడియోస్ ఉంటాయి కదా.
అదర్ యూట్యూబర్స్ దగ్గర నుంచి మీరు ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ని మీరు తీసుకుని మీ ఛానల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియోస్ 2 వీక్స్లో 56K వ్యూస్ వచ్చినాయి. అలాగే 3 వీక్స్లో 6 lakh వ్యూస్ అయితే వచ్చినాయి. 1 డేలో 13K వ్యూస్ వచ్చినాయి. ఈ విధంగా మీరు వీడియోస్ వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకుని కాపీ కాన్ఫరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ తీసుకుని మీరు కూడా ఏదో ఒకటి దాంట్లో ఆల్టర్నేటివ్గా యాడ్ చేసి మీరు వీడియోస్ అయితే చేయండి. దాని ద్వారా ట్రెండింగ్లో ఉన్న విషయాలు మీరు చేస్తే సర్చ్ ఆప్టిమైజేషన్ SEOలో కూడా మీ వీడియోస్ అనేది ర్యాంక్ రావడం వల్ల ఇంప్రెషన్ అనేది ఈజీగా అయితే మీకైతే ఇంక్రీజ్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థంబ్నెయిల్ ద్వారా అలాగే మీ ట్రెండింగ్ కంటెంట్ ద్వారా మీకు ఇంప్రెషన్, ఆడియన్స్ రిటెన్షన్ అన్నీ పెరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ఆడియన్స్ టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆ టైమింగ్ అయితే చూపిస్తాను. అనలిటిక్స్ అయితే క్లిక్ చేసుకోవాలి. టైమింగ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియన్స్ క్లిక్ చేసుకుని అనలిటిక్స్ క్లిక్ చేసి పైన ఉన్న ఆడియన్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టైమింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనకి వీక్లో 7 days ఉంటాయి కదా, 7 days అని మీకు టైమింగ్స్ అయితే చూపిస్తుంది. ఈ టైమింగ్స్ బట్టి చేసుకోవచ్చు. అంటే సాయంకాలం, మధ్యాహ్నం, మార్నింగ్ 5 o'clock, మార్నింగ్ దాని ముందు రోజు 11 o'clock టైమింగ్స్లో మనకి ఇక్కడ మెన్షన్ చేసేది ఉంటాయి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే డేట్లు ఉంటాయి. టైమింగ్స్ అంటే మనకి ఇక్కడ మెనీ వ్యూవర్స్, ఫ్యూ వ్యూవర్స్ ఉంటాయి. మెనీ వ్యూవర్స్ అంటే పింక్ అనేది బాగా డార్క్ ఉంటే మెనీ వ్యూవర్స్ అని అర్థం. ఫ్యూ వ్యూవర్స్ అంటే లైట్ పింక్ అయితే ఉంటే మనకి తక్కువ మంది ఆ టైంలో యాక్టివ్గా ఉన్నారని అర్థం ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు టైమింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఫ్రైడే చూసుకున్నారు అనుకోండి, 6 o'clock యాక్టివ్గా ఉన్నారు. థర్స్డే 6 o'clock యాక్టివ్గా ఉన్నారు. ఇదంతా మీకు లాస్ట్ 28 daysలో టైమింగ్స్ బేస్ చేసుకుని మీ ఛానల్లో ఉన్న ఆడియన్స్ టైమింగ్స్ బేస్ చేసుకుని ఇక్కడ మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, పబ్లిష్ టైమ్ ఈజ్ నాట్ నౌ టు డైరెక్ట్లీ అఫెక్ట్ ద లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ ఈ వీడియో. ఏం చెప్తున్నారంటే ఇక్కడ పబ్లిష్ టైం, ఆ టైం బట్టి మీ వీడియోస్ పబ్లిష్ చేస్తే డైరెక్ట్గా మీ వీడియోస్కి లాంగ్ టర్మ్గా పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వదు ఫ్రెండ్స్. నార్మల్గా మీ ఆడియన్స్ అనేది ఏ టైంలో యాక్టివ్ ఉన్నారనేది చూపిస్తుంది. దీని ద్వారా మీ వీడియోస్ పెట్టుకున్నారనుకో, ఆ టైంలో మీ ఆడియన్స్ వేరే ఆడియన్స్ కాదు, మీ ఛానల్ చూసే ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్ ఉన్నారని చూసుకుని మీరు పెడితే మీకు వ్యూస్ అనేది వస్తే ఆడియన్స్ రిటెన్షన్ అని అన్నీ పెరుగుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఉత్తదాకా చూసారేంటి? ఈ వీడియో మీకు ఎంత కొంత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు అర్థమై ఉంటే, నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అని మీ ఛానల్లో అయితే యూస్ అది చేసి మీ వీడియోస్కి వ్యూస్, ఇంప్రెషన్, ఆడియన్స్ రిటెన్షన్, CTR, పిత్రో రేట్ అవన్నీ పెంచుకోవడానికి మెయిన్ ముఖ్యమైనది థంబ్నెయిల్, అలాగే ట్రెండింగ్ కంటెంట్, ఆడియన్స్, టైమింగ్స్. ఆ 3 మీరు బేస్ చేసుకుంటే మీ ఛానల్ మీ వీడియోస్ ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది. వీడియోస్ కూడా వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. బాగా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలు కలుద్దాం. జై హింద్.